ఇక పత్తి కొనుగోలు ఎప్పుడు ప్రారంభం కానీ సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు నియమాలను సడలిస్తేనే టెండర్లలో పాల్గొంటామని చెప్పేసి కాటన్ మిల్లర్లు చెప్తా ఉన్నారు. మూడో దఫా నిలిచిన సంస్థ అని చెప్పేసి పిలిచిన సంస్థ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద పత్తి కొనుగోళ్లు జరగక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారంట. ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది రాష్ట్రంలో అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు పత్తి తీసేటువంటి టైము, మరి పత్తి తీసేటువంటి టైంలో ఇక్కడ కొనడానికి ఎవరు లేకపోతే ఇక్కడ రైతులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీనికి ఏమి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పేసి ఒక వార్త వేసింది ఈనాడు దినపత్రిక. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల సీజన్ ప్రారంభమైన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. రైతులకు మద్దతు ధరలు గగనంగా మారాయి. వారికి వ్యాపారులు దళారులే దిక్కవుతున్నారు. పత్తి శుద్ధి బేళ్లుగా కట్టి రవాణా చేసేందుకు ఉద్దేశించిన జాబ్ వర్క్ కోసం సీసీఐ 2 దఫాలు టెండర్లు పిలిచిన రాష్ట్రంలోని కాటన్ జిన్నింగ్ మిల్లర్లు యాజమాన్యాలు వాటిలో పాల్గొనలేదంట. దీంతో తాజాగా 3వ దఫా పిలిచింది. అయితే జాబ్ వర్క్ నిబంధనల్లో చేసిన మార్పులను కాటన్ జిన్నింగ్ మిల్లుల సంఘం వ్యతిరేకించింది. ఇప్పటికే మిల్లుల సంక్షోభంలో ఉన్నాయని, సీసీఐ నిబంధనలతో తమకు ఆదాయం రాకపోగా భారం అవుతుందని చెప్పేసి వారు చెప్తున్నట. దాంతో ఈ పత్తి కొనుగోలు అనేటువంటి సరిగ్గా జరగకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి ఒక వార్త వేసింది. క్వింటాల్కు 2000 నుంచి 3000 కోత పెడుతున్నట. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు కొంటే ఏమవుతుంది, మద్దతు ధర కూడా రాదు. దాంతో నష్టపోతున్న రైతులు అని చెప్పేసి ఒక వార్త వేసింది ఈనాడు దినపత్రిక. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.